హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రైవ్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. విన్నర్స్, మీరందరూ కూడా మన ఛానల్ చూస్తున్నందుకు, అలాగే మీరందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తున్నందుకు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇకపోతే ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతే ప్రతి న్యూస్ మీ వరకు రావడం జరుగుతుంది. మీరిచ్చే మోటివేషన్ వల్ల మేము ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్లోనూ మనం ఏదైతే దాంట్లో మనకు లాభకరంగా ఉంటుందో ఆ యొక్క ప్రాజెక్ట్స్ మీద మనం వీడియో చేస్తూ ఉంటాం. ఎవరైతే ఎక్కువగా కామెంట్ చేస్తారో ఏ ప్రాజెక్ట్ గురించి అయినా ఆ ప్రాజెక్ట్ మీద మనం రీసెర్చ్ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ క్యాప్ వాల్యూమ్ 3.32 ట్రిలియన్స్ ఉంది. అలాగే మనం మీకు థంబ్నెయిల్లో చూపించినట్టుగా పై ఇంకా స్టేబుల్ మీద 0.6564లో ఉండడం జరిగింది. దీని గురించి ఒక మంచి విషయం మీకు తెలియపరుస్తాను, చూపిస్తాను. మీకు క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాన్ని మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. విత్ ది సబ్మిషన్ ఆఫ్ యువర్ ఓట్స్, we therefore call on the Pi Core team to officially adopt GCV as the official value of PiCoin on June 28, 2025. To all pioneer around the world, please participate in the golden cause. ఓటింగ్ సిస్టమ్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఇది మీకు ఇంగ్లీష్లో చూపించి తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేయడం చూపిస్తాను. ఇక్కడ చూడండి, Pi is worth that pioneers make it worth డాక్టర్ నికోలస్. ఇదంతా మీకు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపించడం జరుగుతుంది. As the official value of PiCoin June 28, 2025, GCV 1 Pi 314,159. It's a value born from real world barter transaction grounded in the economic activity of the Pi community worldwide. చూడండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, అత్యవసరం పై జీసీవీ పోల్, పైనియర్లు విలువైనదిగా చేసేదానికి పై విలువైనది. డాక్టర్ నికోలస్. పైనియర్లు అధికారంగా స్వీకరించబడిన కోర్ బృందానికి మా ఎస్ ఓట్లను సమర్పించడానికి ఐక్యంగా నిలబడవలసిన సమయం ఆసనమైంది. జీసీవీ 1 Pi 314.159 జూన్ 28, 25న PiCoin యొక్క అధికార విలువగా. ఇది ప్రపంచవ్యాప్తంగా పై కమ్యూనిటీల ఆర్థిక కార్యకలాపాలను ఆధారంగా వాస్తవ ప్రపంచ వాస్తు మార్పిడి లావాదేవీల నుండి పుట్టిన విలువ. జీసీవీ ఎందుకు ముఖ్యమైనది? రియల్ లావాదేవీల మద్దతు. ప్రపంచవ్యాప్తంగా మైక్రాన్ కమ్యూనిటీ అంతటా ఈ విలువతో పైని ఉపయోగించి 7 మిలియన్లకు పైగా లావాదేవీలు నమోదు చేయబడ్డాయి. జీసీవీ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుందని రుజువు. ఇది పయనియర్లు వస్తు మార్పిడి విలువ. ఒక చారిత్రక మైలురాయి వేచి ఉంది. జూన్ 28, 2025న మనం పయనియర్లు పైకోర్ బృందం అధికారంగా జీసీవీని స్వీకరించబడానికి చరిత్ర సృష్టించిన రోజుగా గుర్తుంచుకోవాలి. మా ఓట్లు సమర్పణతో జూన్ 28, 2025న PiCoin యొక్క అధికారిక విలువగా జీసీవీని అధికారంగా స్వీకరించాలని మేము పైకోర్ బృందాన్ని కోరుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మార్గదర్శులకు దయచేసి ఈ గోల్డెన్ కాజ్లో పాల్గొనండి, అవును అని ఓటు వేయండి. చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ నికోలస్ గారు అలాగే 700 మిలియన్ కమ్యూనిటీ ఎంత కృషి చేస్తున్నారో ఈ యొక్క జీసీసీవి వాల్యూ పెరగడానికి. మీరందరూ కూడా
ఈ యొక్క పార్టిసిపేట్లో పాల్గొని ఓటింగ్ వేయండి. అలాగే ఎంత పర్సెంట్ ఓటింగ్ అవుతే అంత పర్సెంట్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్లో వన్ వరల్డ్ డిజిటల్ కరెన్సీ దగ్గర మీకు నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది, ఎస్ నాట్ ష్యూర్ అని చెప్పి ఎస్ అని క్లిక్ చేస్తే 98% పోల్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని ఇలాగా పోల్ చేస్తే మనం అందరం ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి అనేది పోల్ అయింది కూడా వాళ్ళ దగ్గర రికార్డెడ్గా ఉంటుంది. అలాగే ఈ జీసీవీ రావడానికి మార్కెట్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి పర్సంటేజ్ని బట్టి. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. నెక్స్ట్ జూన్ 28న ఏం జరగబోతుందో మీ అందరికీ తెలుసు. తెలియకపోతే నేను ఆల్రెడీ తెలియపరుస్తున్నాను. మనం ప్రతి ప్రాజెక్ట్లో కూడా కొంత సమయం వేచి ఉంటే దాంట్లో వచ్చే లాభకరం చాలా ఎక్కువగానే ఉంటుంది. 6 సంవత్సరాలు మనం వేచి ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాలు మనం వేచి ఉంటే బోల్డ్ అంత ప్రాఫిట్ ఇచ్చే ఈ పై కాయిన్ గురించి మీకు ఇంకా తెలుసుకోగలరు. పై కాయిన్ అంటే ఊరికే వచ్చిన మైనింగ్ ద్వారాగో లేకపోతే మనకు ఎంతో కృషి చేస్తే ఈ యొక్క పైనియర్కి పై కాయిన్కి కమ్యూనిటీ చేరుకుంది. అన్నిటికంటే ఎక్కువ పై కాయిన్కే కమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఆ కమ్యూనిటీ బేస్ మీదే ఈ పై కాయిన్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో కమ్యూనిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ముందు చూసుకోవాలి. తర్వాత ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. అప్పుడే ఆ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గురించి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, సిద్రా చైన్లో ఒక ప్రాజెక్ట్ ఉందండి. సిద్రా చైన్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. GLN Global Logistic is now fully prepared and is currently in the testing phase. It is expected to be officially launched this month. సిద్రా చైన్లో ఇదొక ప్రాజెక్ట్. ఆల్రెడీ నిన్న మీకు ఒక ప్రాజెక్ట్లో యాప్ బేటా టెస్ట్లో ఉండడం చూపించాను, సిద్రా డిజిటల్ స్కూల్. అలాగే ఇది కూడా ఒక యాప్ త్వరలో మొదలవుతుందని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇది గ్లోబల్ లాజిస్టిక్, ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. కంటైనర్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వీటిలలో ఎయిర్లైన్స్ వాడటానికి ఈ యొక్క యాప్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అందుకే మన సిద్రా కాయిన్ స్వాప్ చేసుకుని ఇలాంటి ప్రాజెక్టులలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన సిద్రా కాయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సిద్రా కాయిన్స్ పెరగపోయినా ఈ యొక్క GLNS వాల్యూ పెరగడం వల్ల మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిద్రా వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ని ఈ యొక్క ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, దీంట్లో నేను ఈ యొక్క ప్రాజెక్టుల గురించి చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఫ్రీలాన్సింగ్, స్మార్ట్ ఫైనాన్స్, సిద్రా డిజిటల్ స్కూల్, గ్లోబల్ లాజిస్టిక్. ఇందాక మీకు GLN సంస్థ అని చెప్పే కదండి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాగే సిద్రా డిజిటల్ స్కూల్, ఫాల్కన్ హాబీ 3, ఈవేవ్ మార్కెట్, సిద్రా ఆరామ్ ట్రావెల్, హలాల్ ఈ-కామర్స్, సిద్రా ట్రావెల్, జకెట్ స్టేబుల్, విట్పినిక్స్. దీన్ని మర్చిపోవద్దు, ఇది కూడా మంచి ప్రాజెక్టు. అలాగే సిద్రా GLNS వాళ్ళదే ఎయిర్లైన్ సంబంధించిన ప్రాజెక్టు. అలాగే సిద్రా టోగో. ఈ యొక్క 5 ప్రాజెక్టులలో సిద్రా టోగో, ఎయిర్లైన్, GLNS, విట్పినిక్స్, ఫాల్కన్ హాబీ, ఈ 5 ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్తో మీకు మంచి లాభకరంగా ఉంటుందని తెలియపరుస్తూ, ఇకపోతే ఫ్రెండ్స్, మనం సిద్రా కాయిన్ని ఎందుకు మోటివేషన్గా
ముందు పెట్టడం జరుగుతుందంటే ఇంకా దీని సమయం ఉంది. 2027న ఇది రిలీజ్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. యాజ్ పర్ సిఇఓ గారు చెప్పారు. నేను ఆ వీడియోలో కూడా తెలియపరిచాను సిఇఓ గారు ఏం చెప్పారు అనేది. 2026 జీసీసీకి ఖచ్చితంగా వెళ్తుంది. 2028, 29 బుల్ రన్ మార్కెట్. ప్రతి 4 సంవత్సరాలకి బుల్ రన్ మార్కెట్ రావడం జరుగుతుంది. ఈ బుల్ రన్ మార్కెట్ ఆగస్టు సెప్టెంబర్ వరకే ఉండడం జరుగుతుంది. 2025 బుల్ రన్ మార్కెట్ కేవలం ఆగస్టు సెప్టెంబర్ వరకే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుండి 4 సంవత్సరాలు మళ్ళీ లెక్కేసుకోవాలి. 2027 ఎందుకన్నారంటే మన సిఇఓ గారు, సిద్రా సిఇఓ గారు 2028 బుల్ రన్ స్టార్ట్ అవుతే 2027 డెడ్ అండ్ ఇయర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కానీ బుల్ రన్ మార్కెట్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే అప్పుడే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దాని వాల్యూ పడకుండా దాని వాల్యూ లేస్తూ ఎక్కువ ప్రైస్ కి దూసుకెళ్లాలనేదే వాళ్ళ ఆలోచన. బుల్ రన్ మార్కెట్ ఉంటేనే కదండి మనకి పైకి వెళ్తానికి అవకాశం ఉంటుంది. వితౌట్ బుల్ రన్ మార్కెట్ లో రిలీజ్ చేస్తే ఆ కాయిన్ వాల్యూ పడిపోతుంది. ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ఎక్కువగా ఆలోచించారు. అలాగే కమ్యూనిటీ కూడా చేరాలంటే చాలా కష్టం. సిద్రా కేవైసీలో అండర్ రివ్యూలోకి వెళ్ళాయి కానీ కేవైసీలు పాస్ ఎందుకు అవ్వట్లేదంటే చాలా మంది దగ్గర ఒకే పేరుతో 4-5 అకౌంట్లు ఉండడం జరిగింది. ఆ యొక్క అకౌంట్లని డీకోడ్ చేసి ఏఐ టెక్నాలజీ ద్వారాగా తీసివేయడం జరుగుతుంది. అయినా కొంత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న మాన్యువల్ గా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి కేవైసీ చేయడం జరుగుతుంది. చాలా చోట్లు పాకిస్తాన్ ఏంటి, యుగాండా ఏంటి, మన ఫిలిపియన్స్ ఏంటి, హాంకాంగ్ ఏంటి, ఇలాంటి చోట్లలో ఆఫీసులు పెట్టి వాళ్ళ తరఫున వాళ్ళ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్లను తీసుకుని మాన్యువల్ గా కూడా చెక్ చేసి పాస్ చేయడం జరుగుతుంది. అదే దృష్టి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరుగుతుంది. అందరూ కంగారు పడొద్దు. ఈలోపు మీరు డైలీ ప్రతిరోజు కూడా మైన్ చేస్తూనే ఉండండి. మైన్ చేయకపోతే రోజు $2 పోయినట్టే లెక్కేసుకోండి. మనం ఒక అలారం లాగా పెట్టుకుని దీన్ని మైన్ చేస్తూ ఉంటే మీ అందరు కూడా బాగుంటుందని తెలియపరుస్తూ, ఫ్రెండ్స్ నేను ఇంతగా గట్టిగా మీకు చెప్పడం ఎందుకు జరుగుతుందంటే మన జీవితం మనమే కాపాడుకోవాలి, మన ఇన్కమ్ మనమే రాబట్టుకోవాలి, మన సంపాదన మనమే సాధించుకోవాలి. మనం ఎంతో కష్టపడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త పెట్టుకుని ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం సిద్రా కాయిన్స్ కొనేటప్పుడు కూడా 4 చోట్లు అడిగి ఎక్కడ తక్కువగా ఉందో అక్కడే తీసుకోండి. నేను నా దగ్గరే తక్కువ ఉంది, నేనే ఇస్తున్నానని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. మీ అందరి కూడా డబ్బులే, చిల్ల పెంకులు కాదు. మనం ప్రతి రూపాయిని కూడా ఆచితూచి ఖర్చు పెట్టాలి. మనం బట్టల షాప్కి వెళ్తే బేరాలు ఎలా ఆడతామో అలాగే మనం ఇంకా వస్తువులు బయట ఏ వస్తువు కొన్నా 10 రూపాయల వస్తువు 9 రూపాయలకి ఇవ్వమని ఎలా అడుగుతామో అడగండి. వస్తే మనకి ₹1 మిగులుతుంది. రాకపోతే ఇంకో చోట అడగండి, అక్కడ కూడా ఏ ప్రైస్ ఉందో తెలుసుకోండి. రాకపోతే ఇంకో చోట అడగండి. మీకు తెలిసిన 4 చోట్ల అడిగిన తర్వాత ఎక్కడ తక్కువ ఉందో అక్కడే కొనుక్కోండి. మన ఏమి చిల్ల పెంకులు కాదు. నేను చెప్పేది పదే చెప్తున్నాను, మీరు బాధపడ్డా నాకే ఇబ్బంది లేదు. నా రూపాయి అయితే పోట్లేదు, నా సొమ్ము పోట్లేదు. పోయేదల్లా మన గ్రూప్ సభ్యులయే, మన కుటుంబ సభ్యులయే. ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఎంతో కష్టపడితే వచ్చే రూపాయి. కాబట్టి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మీద ఆల్ అని పెట్టుకోండి. ప్రతిరోజు నేను చేసే పోస్ట్ వీడియో మీకు రావడం జరుగుతుంది. నేనేదన్నా వీడియో పనికొచ్చేదే చేస్తాను కానీ వేస్ట్ ఆఫ్ ది టైం వీడియోని చేయను. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేకపోతే వేస్ట్ ఆఫ్ ది టైం. నేను వీడియో చేసిన వ్యూస్ తప్ప, థంబ్నెయిల్ తప్ప, రైట్ మార్కులు తప్ప దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దీనివల్ల వచ్చే రూపాయి లాభం ఏమీ లేదు నాకు. కేవలం నేను తెలియపరచడానికే మీకు ఈ వీడియో ద్వారాగా చెప్తున్నాను.
ప్రతిదీ కూడా మనం ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన రోజే మనం ఈ క్రిప్టో రంగంలో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోగలం. ఇకపోతే ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో, మన వాట్సాప్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఇకపోతే త్వరలో మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా సమస్య ఉంటే నేను మీకు కొత్త నెంబరు స్క్రీన్ పైన మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ పై కేవలం మీరు కాల్ చేసి మీ సపోర్ట్ సిస్టమ్ అడగడమే. మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ అడిగితే చెప్పడం జరుగుతుంది. కస్టమర్ నెంబర్ కొత్తది, అది కూడా మీకు నేను స్క్రీన్ మీద iTrader 6281162665 దాని కింద కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు టచ్లో ఉంటారు. ఏ సమస్య ఉన్నా వాళ్ళని అడగండి. కాకపోతే సమయం వృధా చేసి పిచ్చి వాటి గురించి అడిగితే కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇది అందరూ వినియోగించుకుంటారని కోరుతూ జై హింద్, జై భారత్.